హ్యాండ్బాల్ ఆటలో అంతర్జాతీయ స్థాయిలో సత్తా చాటుతున్నాడు ఓరుగల్లుకు చెందిన శ్రీరామ్. పోటీ ఏదైనా సరే గెలుపు తలుపులు తట్టాల్సిందే. ప్రత్యర్థి జట్టు ఎంత బలమైనదైనా శ్రీరామ్ తనదైన పైచేయిగా నిలుస్తాడు. జాతీయ అంతర్జాతీయ పోటీల్లో పతకాలు గెలుచుకున్నాడు. 20కి పైగా రాష్ట్ర స్థాయి మెడల్స్ కైవసం చేసుకున్నాడు శ్రీరామ్. వరంగల్ నగరంలోని కొత్తవాడకు చెందిన కొడకండ్ల సునీల్, మాధవి దంపతుల కుమారుడు శ్రీరామ్. మధ్యతరగతి కుటుంబానికి చెందిన శ్రీరామ్కు చిన్నప్పటి నుంచి ఆటలపై ఎంతో ఇష్టం. ఏ ఆట వైపు వెళ్లాలో ఆలోచిస్తున్న సమయంలో హ్యాండ్బాల్ క్రీడలో తన ప్రతిభను గమనించారు కోచ్ విష్ణు. ఇందులో శ్రీరామ్కు శిక్షణ ఇచ్చారు. ఇదే ఆ కుర్రాడి జీవితాన్ని మార్చేసింది. హ్యాండ్బాల్ క్రీడాకారుడిగా నైపుణ్యాన్ని సాధించాడు. జిల్లా స్థాయిలో సత్తా చాటిన శ్రీరామ్ హ్యాండ్బాల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపును సాధించి జాతీయ స్థాయి క్రీడాకారుడిగా ఎదిగాడు. మధ్యతరగతి కుటుంబానికి చెందిన కొడకండ్ల శ్రీరామ్ను ఆర్థిక సమస్యలు వెంటాడాయి. కానీ ఎప్పుడూ ఆటపై ధ్యాస మాత్రం తగ్గలేదు. ఇతర రాష్ట్రాల్లో జరిగిన పోటీలకు ఖర్చులు లేక ఎన్నో సందర్భాల్లో స్నేహితుల వద్ద అప్పు చేసి మరీ వెళ్లాడు. బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో జరిగిన అంతర్జాతీయ యూత్ జూనియర్ ట్రోఫీలో భాగంగా ఆసియా జోన్ 2 ఛాంపియన్షిప్ పోటీలో మెరుగైన ప్రదర్శన కనబరిచాడు. ఈ టోర్నీలో భారత జట్టు ఛాంపియన్ గా నిలవగా శ్రీరామ్ బంగారు పతకంతో స్వదేశానికి తిరిగొచ్చి తన సత్తా చాటాడు. గేమ్ మీద ఇంట్రెస్ట్ మా కోచ్ గేమ్ చూసి ఈ గేమ్ కి రారా, గేమ్ ఆడితే బెనిఫిట్ ఉందని తీసుకెళ్ళాను. 2013లో 2014లో ఒక ఫస్ట్ నేషనల్ SGF నేషనల్ ఆడినాను. దాని తర్వాత ఆడుకుంటా 13 నేషనల్స్ వరకు ఇప్పటివరకు ఆడినా. స్టేట్ లెవెల్ 20 దాకా ఆడేసాను. ఇంటర్నేషనల్ ఫస్ట్ ఒకటే. ఇది ఆడడానికి చాలా ఇబ్బంది పడకుండా ఆడాను. డబ్బులు కొంచెం లేక పార్ట్ టైం జాబ్ చేసుకుంటా అవన్నీ చేసుకుంటా ఆడుకుంటా జమ్మూ కాశ్మీర్, ఛత్తీస్గఢ్, హర్యానా అవన్నీ స్టేట్లో తిరిగినాను. 10 స్టేట్ల దాకా తిరిగి ఢిల్లీ. నేషనల్లో పర్లే అన్న, మన తెలంగాణ నుంచి పోయేది, వరంగల్ నుంచి 2-3 పోయేది అట్లా. ఇప్పుడు ఇంటర్నేషనల్ కూడా సౌత్ నుండి కూడా ఒక్కరినే వెళ్ళినాను. ఆసియా జోన్ 2 జూనియర్ ట్రోఫీ ఆడేందుకు బంగ్లాదేశ్ కు వెళ్లినప్పుడు ఎన్నో గాయాలైనప్పటికీ అలాగే ఆటను కొనసాగించినట్లు గుర్తు చేసుకున్నాడు శ్రీరామ్. ఇండియా 6 దేశాలతో తలపడగా ఫైనల్లో బంగ్లాదేశ్ ను హోమ్ గ్రౌండ్ పైనే ఓడించామని తెలిపారు. మన జాతీయ జెండాతో సన్మానం చేస్తుంటే ఎంతో గర్వంగా అనిపించిందని శ్రీరామ్ గుర్తు చేసుకున్నాడు. ఈ ఆటల్లో పాల్గొనేందుకు ఎంతో ఖర్చవుతుందని, అందుకోసం అమ్మా నాన్న అప్పు చేసి మరీ నన్ను ప్రోత్సహిస్తున్నారని తెలిపారు. గోల్డ్ మెడల్ కొట్టినాక బంగ్లాదేశ్ లో కొంచెం ప్రౌడ్ గా ఫీల్ అవ్వకుండా బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్, తమిళనాడు, నేపాల్ వాటితో ఆడాను. దగ్గర 6 కంట్రీలతో ఆడాను. ముందు గవర్నమెంట్ కొంచెం సపోర్ట్ చేస్తే ముందుకు వెళ్ళడానికి ఉంటుంది. ఇప్పుడు ఇది వెళ్ళడానికి కూడా దగ్గర 71 lakh దాకా డబ్బులు ఖర్చు అయినాయి. ఇంతవరకు గవర్నమెంట్ నుంచి ఏం సపోర్ట్ రాలేదు, ఏం రాలేదు. జాబ్ 2 రోజులు ఉంటాను. ఏమన్నా గవర్నమెంట్ తరఫున ఏమన్నా వస్తే కొంచెం బెనిఫిట్ ఉంటుంది. ఇంకా బాధలు ఉన్నాయి. నా డాడీ గిరిగిర్లు తెచ్చి అవన్నీ తెచ్చుకుంటూ ఆడిపించేది. బంగ్లాదేశ్ లో జరిగిన పోటీలకు సౌత్ ఇండియా నుంచి ప్రాతినిధ్యం వహించిన ఏకైక క్రీడాకారుడిగా శ్రీరామ్ నిలిచాడని అతని తల్లిదండ్రులు, స్నేహితులు గర్వంగా చెప్పుకుంటున్నారు. జట్టులో మరో 13 మంది క్రీడాకారులు నార్త్ ఇండియాకి చెందినవారే. 200కు పైగా రాష్ట్ర స్థాయి హ్యాండ్బాల్ పోటీలలో విజేతగా నిలిచి 20 నేషనల్ టోర్నమెంట్లలో ప్రశంసాపత్రాలు, పతకాలు సాధించాడు. శ్రీరామ్ గెలుపు చూసి తమకు సంతోషంగా ఉందని చెబుతున్నారు పేరెంట్స్. కష్టం చేసుకుంటూనే తినేవాళ్ళము. మా కొడుకు చాలా ఇబ్బంది అయినా కానీ కష్టం చేసుకుంటూనైనా మేము కూలినాలు చేసుకొని బతికేటట్టుకైనా మా కొడుకును ఆటలో స్పోర్ట్స్ హాస్టల్లో తోలాము. అక్కడ ఆడినందుకు చాలా గౌరవంగా ఉంది. మాకు ఈ గవర్నమెంట్ నుండి ఏమన్నా సాయం చేస్తే ఇంకా నా కొడుకు ముందుకు పోతాడు అట్లా అని మేము ఉద్దేశిస్తాను. అన్నిటికీ ఇబ్బంది. ఫస్ట్ నుండి అక్కడ స్పోర్ట్స్ హాస్టల్ పోయిన కండలు ఇబ్బంది పడుకుంటూనే కొంచెం ఆడ డబ్బులు లేకున్నా కానీ ఆడ సహాయంతో అబ్బాయికి నన్ను అప్పు తెచ్చి అయినా అబ్బాయిని పంపించగలిగినాము. దేశం తరపున ఆడినందుకు మాకు సంతోషంగానే ఉంది. చాలా సంతోషంగానే ఉంది. నా కొడుకు జాబ్ రావాలి. మాకు ఇల్లు లేదు, ఏం లేదు. మేము కూలినాలు చేసుకుంటూనే బతికేటోళ్ళం. కిరాయికి ఉండేవాళ్ళం మేము. మా ఆయనకు ఓ రోజు పని ఉంటుంది, ఓ రోజు ఉండదు. నాకు కూడా ఓ రోజు ఉంటుంది, ఓ రోజు ఉండదు. కూలినాలు చేసుకొని బతికేవాళ్ళం. మా కొడుకు మొన్న బంగ్లాదేశ్లో జరిగిన దాంట్లో గోల్డ్ మెడల్ సాధించడం చాలా గర్వకారణం అనిపించింది నాకు. మా కొడుకు చిన్నప్పుడు సంఘమిత్ర స్కూల్లో చదివేటప్పుడు 5th క్లాస్ నుంచి వెళ్ళి స్పోర్ట్స్ మీద ఎంకరేజ్ చేసి స్పోర్ట్స్ హాస్టల్లో జాయిన్ చేసినాను. స్పోర్ట్స్ హాస్టల్లో జాయిన్ చేస్తే అక్కడి నుంచి వెళ్ళి
డిస్టిక్ లెవెల్లో ఆడుకుంటూ చాలా కష్టపడి డిస్టిక్ లెవెల్లో ఆడుకుంటూ నేషనల్, మహారాష్ట్ర, ఢిల్లీ రాష్ట్రీయ స్థాయిలో ఆడి దాని తర్వాత ఇప్పుడు మొన్న రీసెంట్గా ఇంటర్నేషనల్లో సీట్ రావడం, ఇంటర్నేషనల్ సీట్ పోయి అక్కడ గోల్డ్ మెడల్ కొట్టుడు చాలా గర్వకారణం ఉంది. చాలా గర్వకారణం ఉన్నది. గవర్నమెంట్ నుంచి ఇంకేమైనా వస్తే ఇంకా నేను బాగా చూసుకుంటా. చాలా ఆర్థిక ఇబ్బందులతో అయినా స్పోర్ట్స్ వాని ఇంట్రెస్ట్ తోటి తీసుకుపోయి స్పోర్ట్స్ జాయిన్ చేసినాం. స్పోర్ట్స్లో బాగా రాణించింది. శ్రీరామ్ హ్యాండ్బాల్లో బాగా చాలా ప్రసిద్ధి చెందింది. తెలంగాణ స్టేట్లో శ్రీరామ్కి మంచి గుర్తింపు రావాలని ఆశాన్నిస్తుంది. ఇంకా శ్రీరామ్ కూడా పొద్దున్న 5 గంటల నుంచి వెళ్ళి చాలా బాగా ప్రాక్టీస్ చేస్తాడు. ఇక్కడ మేము గత 6 సంవత్సరాల నుంచి శ్రీరామ్ మాకు పరిచయం. కానీ ఏ రోజు కూడా ఆయన ఎర్లీ మార్నింగ్ షార్ప్గా 5 గంటలకు బయటకు వెళ్తాడు. మేము ఎవ్రీడే వాకింగ్కి వెళ్ళేటప్పుడు ఆయన మేము చూస్తూ ఉంటాం ఎప్పటికీ. అవును, మంచి అబ్బాయి, భవిష్యత్తులో కష్టజీవి, భవిష్యత్తులో ఇంకా ఎదగాలని ఆకాంక్షిస్తుంది. గోల్డ్ మెడల్ కూడా తీసుకొచ్చిండు. ఈ వాడలో అందరూ కూడా సంతోషపడారు. మాకు ఈ వాడకు గుర్తింపు తెచ్చినందుకు శ్రీరామ్కు మేము కూడా ధన్యవాదాలు తెలియజేస్తాం, అభినందనలు మాట్లాడుతాం. 15 నేషనల్స్ కూడా ఆడిండు. చాలా సంతోషము. కానీ ఆయనకు ఎలాంటి ఆర్థిక సహాయం మాత్రం గవర్నమెంట్ నుంచి కానీ, ఈ కాలనీ నుంచి కానీ, రాజకీయంగా కానీ ఎలాంటి ఆర్థిక సహాయం పొందుతలేడు. కానీ ఇంకా కొంచెం ఆర్థికంగా ఆయనకు సపోర్ట్ ఉండేది ఉంటే నేషనల్స్ లోపల, తర్వాత మన స్టేట్కి కానీ ఇండియాకి కానీ మంచి పేరు తీసుకొస్తాడు. అదేవిధంగా ఆర్థికంగా కొంచెం చితికిపోయిన కుటుంబం వాళ్ళది. వాళ్ళ మమ్మీ కూలీ పని చేసుకుంటూ ఉంటుంది, వాళ్ళ ఫాదర్ కార్పెంటరు. అలా జీవితం సాగిస్తూ ఉన్నారు. కానీ కొంచెం గవర్నమెంట్ సపోర్ట్ అనేది చాలా అవసరము. ఆయన ఎదగాలంటే మాత్రం ఆయనకు ఏదన్నా చిన్న జాబ్ అయినా కానీ ఉండేది ఉంటే. శ్రీరామ్ 2 జాతీయ మెడల్స్, 20 రాష్ట్రీయ స్థాయి పతకాలు సాధించాడు. ఆర్థికంగా ఇబ్బందులున్నా గెలవాలన్న సంకల్పం ముందు అవేమీ అడ్డుకావని నిరూపించాడు శ్రీరామ్. తనలాంటి వారిని గుర్తించి ప్రోత్సాహం అందించాలని కోరుతున్నాడు.